తలలో వంచండి. మనం ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వలోక న్యాయాధిపతి, నాయన మీ ఘనమైన నామానికి బట్టి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటివరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున ఆయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుందో తండ్రి, ఆ విధంగా మీరు భద్రపరిచే విధానాన్ని బట్టి తండ్రి, ఇక మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. సత్యము జీవము మార్గం ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటివాడును కడపటివాడును అయినటువంటి మా తండ్రి మీకే మహిమ. పరిశుద్ధుడు పరిశుద్ధుని వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి మా దేవ మీకే మహిమ, మీకే స్తోత్రం. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవ మీకే మహిమ. స్వస్థతనిచ్చి మా దేవ మీకే ఘనత. నీ స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవ మీకే ఘనత. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆకాశం కంటే అత్యున్నతమైనటువంటి మా దేవ మీకే ఘనత. మాకు ఆశ్చర్యముగా ఉన్నటువంటి మా దేవ నీకే మహిమ. అధిక స్తోత్రం నొందగినటువంటి మా ప్రభా మీకే ఘనత. పూజనీయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. దీర్ఘశాంతం గల మా ప్రభా మీకే స్తోత్రం. మితిలేని కనికరము గలవాడా మీకే మహిమ. మాట తప్పనటువంటి మా ప్రభా మీకే ఘనత. కాపాడుచున్నటువంటి మా దేవ మీకే స్తుతి. గొప్ప కార్యములు చేయవాడా మీకే మహిమ. ఉపకారి అయినటువంటి మా దేవ మీకే ఘనత. మహాప్రభావం గల మా తండ్రి మీకే స్తుతి. జ్ఞానమిచ్చువాడా మీకే స్తోత్రం. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతిగానైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరిచినారనైనా. అదిగో తండ్రి, ఇగో నేను అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన మా అపరాధముల చేతనము, ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని నాయన మీరు లేఖనాలలో వ్రాసిన ప్రకారం పడమటికి తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడని తండ్రి ఇర్మియా గ్రంథంలో తండ్రి మీరు 31, 34 వ్రాయించినట్టు నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నాయన గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. కృపగల మహారాజా నీకే స్తోత్రం. దయగల మహారాజా తండ్రి నీకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఇగో నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో తండ్రి మేమందరము కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఇదిగోనైనా మనుషులను తండ్రి ఏ విధమైనటువంటి పాపంలో పడిపోకున్నట్లు ఆయన మేమందరము సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మేమందరము నాయన ఏ విధమైనటువంటి పాపములు నేత్రాశలే కానీ, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ, శరీరాశలో కానీ తండ్రి, నేత్రాశలోనే కానీ, జీపడమంలో కానీ నాయన ఏ విధమైనటువంటి పాపంలోనే పడిపోకున్నట్లు నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడ తండ్రి దయగల మహారాజా ఇగోనైనా మీరు ఎక్కల చాటం భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇగో తండ్రి మీ సన్నిధిలో నైనా మేమందరము కూడా తండ్రి జ్ఞాన హృదయము గలవారమే తండ్రి. తండ్రి మీ సన్నిధిలో నైనా ఎల్లప్పుడూ తండ్రి ప్రార్థించినట్లు ఆయన సహాయం చేయండి. ఆయన నిజమే తండ్రి. నైనా నిద్రను వీడి తండ్రి నిద్రమొత్తు తండ్రి చింపుగుడ్డలకు ధరించుకున్నట్టు కారణమొగనని మీరు సామెతల గ్రంథంలో వ్రాయించి ఉన్నారు కదా తండ్రి. ఇగోనండి మేము నిద్ర మారి నిజమే తండ్రి. ఇగోనైనా యోనా కూడా తండ్రి యోనా గ్రంథం 1:6 కూడా అప్పుడు వాడు నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించి మనం చావకున్నట్లు నీ దేవుడు మన ఎందుకు అనుగ్రహించినేమో అని ఒక అన్యుడు ద్వారా తండ్రి నాయన ఒక అన్యుడు గద్దిస్తున్నాడు తండ్రి ప్రవక్తని తండ్రి. నాయన ఆ విధముగా తండ్రి మేము ఏ విధమైన నిద్రమత్తులను పోకుండా తండ్రి ఏ విధమైనటువంటి నాయన తిండి ఇంకా ఏసేపు వలె ఏసావు వల్ల నాయన ఏ విధమైన తండ్రి తన జ్యేష్ఠత్వక్కును అమ్ముకున్నట్టు నాయన నాయన ఆ ఆహారము కొరకు తండ్రి, చిక్కుడుగా కూర కొరకు తండ్రి ఆహారం కొరకు తండ్రి తన జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు తండ్రి. ఆ విధముగా ఏవైనా తిండిపోతాయి ఉండకూడదని కూడా మీరు నేత్రాసులో నాయన తండ్రి సెలవిస్తున్నారు తండ్రి. నిజమైన నేత్రాసులో పడి నిజమే తండ్రి అటు టీవీ కానీ నాయన టీవీ సీరియల్స్లోనే కానీ తండ్రి ఇదిగోనైనా మొబైల్స్లో షార్ట్స్లోనే కానీ ఏ విధమైనటువంటి పాపంలోనే మేము పడిపోకూడనట్లయినా మీ చిత్తానుసారంగా ప్రవర్తించినట్లయినా మాకు నేర్పమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా ఎల్లప్పుడూ తండ్రి మేము ప్రార్థన ఎందు పట్టుదల కలవారమే తండ్రి. మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థనలో పట్టుదల కలవారమే తండ్రి. పట్టుదలతో ప్రార్థన చేయుటకు తండ్రి మాకు అందరికీ నాయన తండ్రి మంచి జ్ఞానమును బుద్ధిని మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. మాలో తండ్రి అనేకులు
ఆత్మీయ రోగంతో బాధపడుచున్నారు నాయన. మీలో నుండి వేరైపోయి తండ్రి సాతాను కాడి క్రింద మరలా దాస్యమనే కాడి కింద వెళ్ళిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి మరి జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ ఉపదేశం వారికి దాయిచ్చండి ఆయన. మీ చిత్తానుసారంగా వారిని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఎబ్రీ పత్రికలో 13:4 తండ్రి వివాహంకు అన్ని విషయంలోని ఘనమైనది పానుపు నిష్కల్మషంగా ఇదిగా ఉండవలనని మీరు లేఖనంలో వ్రాయిస్తే తండ్రి వివాహాలను నిషేధిస్తూ తండ్రి వక్రజనం మా మధ్య నాయన ఇగో తండ్రి తయారైపోయి ఉన్నారు నాయన. నిజమే తండ్రి, పరిశుద్ధులుగా ఉండవలసిన వారు కేవలం శరీరానుసారులుగా ఉంటున్నారు నాయన. అటువంటి వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఇదిగో తండ్రి సంఘంలో అటువంటి బిడ్డలు అటువంటి మాయ బోధ కానీ అటువంటి మాయ తంత్రాలు కానీ తండ్రి సంఘంలో ప్రవేశించుకుంటున్నట్లు ఆయన ఇక నేను మీరు కావాలి ఉంచమని అడుగుతున్నాం తండ్రి. సాతానుడు ఇప్పుడేనైనా అనేకలు గలిబిలి చేస్తున్నాడు తండ్రి. ఇక నేను కుటుంబాలను పాడు చేస్తున్నాడు ఆయన. అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నీతియు యథార్థమైన భక్తి గలవారమై తండ్రి మీ ప్రియకుమారుని పోలిగ్గా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతిగా తండ్రి మేమందరం కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి పిల్లలతో తండ్రి పిల్లల బ్రతుకులు చక్కబెట్టుటకు తగిన బుద్ధిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఆయన. ఇక ఆయన పడమటకు తూర్పు ఎంత ఆయన మన అతిక్రమంలో అంత దూరపరిచి ఉన్నాడని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నేను మా కుటుంబాల్లో ఉన్నటువంటి వారే కానీ సంఘంలో అనేక రకాలైనటువంటి బిడ్డలే తండ్రి ఎవరు నాయన తెలుసు నాయన ఏ విధమైన పాపంలో పడిపోయి ఉన్నారో తండ్రి సాతాను తంతులో పడిపోయి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ కూడా విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను మా శరీరంలో ఏ పాపము ఏలకున్నట్లయినా సహాయం చేయండి ఆయన. ఇక నేను మా శరీరంతో మిమ్మల్ని తండ్రి మహింపరచుటకు తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు తగిన శక్తి గలవారు మగనట్లు తండ్రి మా అందరికీ సిద్ధపాటు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. శరీరానుసార్లు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసు ఉంచుదురని తండ్రి లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. మేమందరం ఆత్మానుసారులుగా నడిచినట్లు ఆయన మాకు నేర్పమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా పోతున్నట్లు నాయన మాకు కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇక నేను మీ రెక్కల చాటును కాపాడమని అడుగుతున్నాను తండ్రి. విశ్వాసంతో అభివృద్ధి పరచమని అడుగుతున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను ఆయన. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను దుష్టుల ఆలోచనల నుండి దుష్టుల ఆలోచనల నుండి మా హృదయాలను విడిపించమని ఆయన. సాతాన తంత్రాల్లో మేము పడిపోకున్నట్లు ఆయన మీ ఆత్మానుసారమైనటువంటి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మర్మములను బయలుపరిచే దేవుడు నీవే కదా తండ్రి. నేను మేము లేఖనం చదివినప్పుడు తండ్రి వాటిలోని మర్మములను మాకు తెలియజేయండి ఆయన. ఇదిగో తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి ఆయన. నిష్కపటమైన మనసుతో ప్రార్థన చేయటం మాకు నేర్పండి నాయన. మాకు మనసుతో ఆత్మతోనూ తండ్రి మేము ప్రార్థించినట్లు తండ్రి మమ్మల్ని పూర్ణ ఉదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితో మిమ్మల్ని స్తుతించడం మిమ్మల్ని గణపరచడం మిమ్మల్ని మహింపరచడం సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పు నాయన. అంధకార సంబంధమైన సమాధుల నుండి మా ప్రాణాలను విడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. మా పట్ల మీరు చేసిన ఉపకారాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మేలుతో మా హృదయాలను తృప్తిపరుచున్న దేవుడు నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మరొక్క మారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన లోకాసులను నేత్రాసులను శరీర మోజులో పడిపోకుండా శక్తినివ్వండి నాయన. లోక బంధాలలోను ధన మోసాలలోను శరీర సుఖాలలోనూ పడిపోకున్నట్లు ఆయన సహాయం చేయండి ఆయన. నరకముల అగ్నిజ్వాలలో కాలిపోటు కంటే లోకంలో ఉన్నదంతా నరకములో అగ్నిజ్వాలలో కాలిపోవటానికి లోకంలో ఉన్నదంతా మేము గుర్తెరిగి తండ్రి శరీరాన్ని జయించడానికి జయశాలి అనేటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాదిరి కలిగి ఉండినట్లు తండ్రి శక్తినివ్వండి నాయన. మమ్మల్ని బలపరచండి దృఢపరచండి తండ్రి. మీ చిత్తానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నట్లయినా సహాయం చేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన మీ లేఖనములు గ్రహింపజేసే మంచి మనసును మాకు దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మీ లేఖనాలు గ్రహించి చేసే మంచి మనసు ఇవ్వండి నాయన. పాముల వలె వివేకములు పౌరం వలె నిష్కపటముగా ఉన్నట్లు ఆయన సహాయం చేయండి తండ్రి. మా రాజా మా దేవ మీరున్న లోకానికి తండ్రి మేము వచ్చినట్లు తండ్రి నాయన మాకు కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి దేవా నాయన. మా ప్రార్థనకు చెవియోగ్యము తండ్రి తండ్రి. మా ప్రార్థన ఆలకించి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు దేవుడు. ఆపద కాలమందు నాకు మొరబెట్టు నేను విడిపించదును, నీవు నన్ను మహింపచేదు అని సెలవిచ్చున్నావు కదా తండ్రి. ఇక నన్ను మేము ఆపద కాలంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము అనేక బాధలలో ఉన్నాం నాయన, అనేక సమస్యల్లో ఉన్నాం తండ్రి. ఇక నన్ను ఏ బిడ్డ ఏ అవసరాల కొద్దీ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరితో నాయన ప్రార్థన విడిచుండగా తండ్రి ఇదిగో నాయన మీ ప్రార్థన తండ్రి మీ సన్నిధికి చేరి నాయన బిడ్డ తండ్రి అవసరాలు తీర్చండి, వాళ్ళ హృదయాలను పదిలిపరచండి నాయన. గాయపడినటువంటి హృదయాలను కట్ట
కట్టమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని వేడుకుంటున్నాను నాయన. నీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన కపటపు నడతను మాకు దూరం చేయండి తండ్రి. నీ ఉపదేశాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకు స్తోత్రం నాయన. నువ్వు దయాళుడివై మేలు చేయుచున్నావు నాయన. నీ కట్టడలను మాకు బోధించము తండ్రి. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అదుపు బుద్ధి అనుగ్రహించే దేవుడవు నాయన. నాయన నీ చిత్తానుసారమైనటువంటి జ్ఞానము బుద్ధి వివేకము నాయన ఓర్పు సహనము కలిగి నాయన మేము నడిచినట్లు సహాయం చేయండి తండ్రి. ఇంకో తండ్రి ముదుమతి వరకు ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నేరే వరకు ఎత్తుకున్నవాడు నేనే అని సెలవిచ్చున్నావు కదా తండ్రి. నీకు నాయన మేము నేను చేసి ఉన్నాను, చంకన పెట్టుకున్నాను, నేనే నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నన్ను సెలవిచ్చి ఉన్నావు కదా. ఇక నేను వృద్ధులైనటువంటి వారిని కానీ నాయన బిడ్డలనే కానీ చిన్న బిడ్డలనే కానీ గర్భిణీ స్త్రీలనే కానీ నాయన బేదలను నాయన ప్రతి ఒక్క బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి ఇక నేను మేము ఓదార్చబడినని చెప్తున్నావు కదా తండ్రి. లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి తునీకరించిన నరుడుకు నీవు ఎలా భయపడదు అని సెలవిస్తున్నావు తండ్రి. నాయన మేము ఎవరికి భయపడకుండాట్లయినా నీ లేఖనాల ప్రకారం మేము ప్రవర్తించినట్లు తండ్రి తగిన శక్తిని జ్ఞానం బుద్ధిని వివేకం మాకు అనుగ్రహించి సిగ్గునైనా ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాలకు వంటారు పరిణామైనటువంటి యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుని పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.